గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణ బోధోపదేశికం వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మాతీతమనిశం కేవలాత్మోపదేశికం వేముల రామయార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకారపీఠ పర్యాంతం వందే గురు పరంపరం. గురు పరంపరముకు జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ ఇందుగల గురుభక్త మండలికి జై. జై గురు. పరమ పద బయలెరుగవలెనన్నా ఎరిగిన ఎరుక గురునకిచ్చి గురుతు విడుచన్నా. పరమ పద బయలెరుగవలెనన్నా ఎరిగిన ఎరుక గురునకిచ్చి గురుతు విడుచన్నా. మరుపు తెరుపుల నిరిగే ఎరుకను నిరతమును తన సుషుప్తి జాగ్రత్త జరుగు స్వప్నము తుర్యమందున తిరుగుతును నీ ఎరుకలేనిది. పరమ పద బయలెరుగవలెనన్నా ఎరిగిన ఎరుక గురునకిచ్చి గురుతు విడుచన్నా. గురుడు బ్రహ్మము గురుడు విష్ణువు గురుడు శివుడను గురుడు బ్రహ్మము గురుడే ముగ్గురు మూర్తులనినను మరణ జననము కలిగియుండిరి. గురుడే ముగ్గురు యౌట ఎటులన్నా గుర్తించి తెలియా గురుడే బ్రహ్మము గురుతు లేదన్నా. గురువైతే నిజము ఎరుక మరుపులు లేకయుండన్నా. పరలోక ఇహము కోరకుండును కొరత లేదన్నా. గురుని చూచిన నరునకెప్పుడును మరణ జననము లేకపోవును. గురుని కన్నా దైవమేరుగా గుర్తులేనిది పరమ గోప్యము. పరమ పద బయలెరుగవలెనన్నా ఎరిగిన ఎరుక గురునకిచ్చి గురుతు విడుచన్నా. వేద శాస్త్ర పురాణ గాథలు కాదు అని నను వాద తర్కము బాధలుంచిన మూల ప్రకృతి భేదజాలమునందు మానవు ఆది మాయలో జిక్కినారన్నా. శోధించి దేహ మొదలు లేకాయున్నవారన్నా ఛేదించి తన్ను నిదుటన చలముగాంచలేరన్నా. వధించి ఎరుకను పాదు తీసెడు గురుడు నిజమన్నా. బంధంబు మోక్షము పదము మూలము ఎరుకలేనన్నా. బంధంబు మోక్షము పదవి మూలము ఎరుకలేనన్నా. ఎందు చూచిన యుంది పూర్ణము నీదు మీదను క్రింద మధ్యను ముందు వెనుకను నీవు లేనిది అందు ఇందనకుండ నుండిన. పరమ పద బయలెరుగవలెనన్నా ఎరిగిన ఎరుక గురునకిచ్చి గురుతు విడుచన్నా. ఎరుక పూర్ణము సంధి నెరుగక తారకాద్య మనస్క యోగము బూరకాదుల రేచకముతా జరిపి కుంభకమందు నిలచిన. ఎరుగలేరని మూలమాయన్నా దారెట్లు తెలుసు గురుని మినహా మార్గమేదన్నా. హరించు అచల గురువే దైవ మనుచు గొలువన్నా. తరించు కొరకు తనువు మరచితే ఎరుక పోదన్నా. ఈ ఎరుక బొయ్యే సరణి గురువుల చేరి గణరన్నా.
ఎరుక మూలము ఏడ జూచిన నరయ స్వప్నము చందమాయను. గురువరేణ్యుల కరుణ వడసిన వారు నిజముగా లేని వారని పరమపద బయలెరుగవలెనన్నా. ఎరిగిన ఎరుక గురునకిచ్చి గురుతు విడుచన్నా. మంత్రయంత్రములెల్ల జూడగ మాయజాలము సంతకూటము. చిత్రబొమ్మల భ్రాంతి రూపము సత్యమై తనకెదుట నిలచిన తంత్రమనుచును తెలియలేరన్నా. నేత్రంబు కలలు అందకులగు వారికెటులన్నా. వేదంబులందు మంత్రవాక్యములహము నాల్గన్నా. శృతియుక్తమనినా మంత్రజననము మరణముందన్నా. సూత్రంబు తెలియ మంత్రనూతక ద్వయము గణరన్నా. యంత్రమంత్రము అనిమ సిద్ధులు చిత్రమౌని విచింతయేలను. భద్రమైనది నేను నీవను పలుకు రహితము పరమ గోప్యము. భద్రమైనది నేను నీవను పలుకు రహితము పరమ గోప్యము. పరమ పద బయలెరుగవలెనన్నా. ఎరిగిన ఎరుక గురునకిచ్చి గురుతు విడుచన్నా. అండరూపము పిండమై బ్రహ్మాండ మధ్యను పిండ బ్రహ్మము. రెండుగాకను ఏకమై తానుండు ప్రణవము ఎండమావుల చందముండుట నిరుగలేరన్నా. ముయ్యేటి మీదను గండి కావల ప్రజ్ఞ నిలదన్నా. రెండైన అహము కూడి చలనము సత్తు చూడన్నా. ఈ రెండు లేని మూడు నాల్గుల ముందు నెరుగన్నా. మూడైదులందు షోడశాక్షరి లీల లేదన్నా. జోడు లేనిది గురుని గోప్యము ఖండాఖండా ఎరుక రహితము. ఎండ చీకటి రీతి తనువులు తోడు లేనిది తత్వమావలి. పరమ పద బయలెరుగవలెనన్నా. ఎరిగిన ఎరుక గురునకిచ్చి గురుతు విడుచన్నా. ఉండి లేదని ఊహపోహల సంధియంబుల చేసి కల్పన. అందు ఇందున నిందు దూరక ఎందుబోయెను ఎరుక లేదిక. వదలి నిచ్చెల గురుని గొలువన్నా. శబ్దంబు లేని శుద్ధమైనది సాక్షిగాదన్నా. దగ్ధంబు యౌను బంధమోక్షము సూటిగనుమన్నా. మృదువాక్య సంధి మూడు నాల్గుల పూర్ణ మెరుగన్నా. అర్థంబు తెలియ పదము రహితము పరమ పదమన్నా. అర్థంబు తెలియ పదము రహితము పరమ పదమన్నా. ఆది అంత్యము లేకనెప్పుడు అదియునిది అనేది లేకను. ఆది అంత్యము లేకనెప్పుడు అదియునిది అనేది లేకను. కదలకున్నది వెంకటేశ్వర పదముగాంచిన భూమలోలుని. పరమ పద బయలెరుగవలెనన్నా. ఎరిగిన ఎరుక గురునకిచ్చి గురుతు విడుచన్నా. బోలో శ్రీ సద్గురు మహారాజ్కి జై. గురు పరంపరముకు జై. జై శ్రీ ఇందుగల గురు భక్త మండలికి జై. జై గురు. జై గురు. అందరికీ జై గురు. గురు పరంపరముకు జై. నిర్భయానంద వదామృతంలో గురువు సహాయము, గురువును అనుసరించడం అనే దాని మీద జరిగింది. కాబట్టి ఎప్పుడు కూడా నీలో జరిగేటువంటి ప్రతి సంఘటన నా తెలివి ప్రకారం జరగట్లేదు, నాలో గురువు ఉండి నడిపిస్తున్నాడనే భావన నీకుంటే అప్పుడు నీవేమయ్యావు అంటే గురువుతో మమేకం అయిపోయి గురువు శిష్యుడు ఒక్కటయ్యారు. అప్పుడు గురువులో నీవు మమేకమైనప్పుడు గురువు స్ఫూర్తితోనే నువ్వు నడుస్తూ ఉంటావు. ఆ స్ఫూర్తి, ఆ వాక్యాలతోనే నీ దాని యొక్క ప్రవాహం నీలో కంటిన్యూగా నిన్ను నడిపిస్తూ ఉంటుంది. ఏ విధంగా నువ్వు అనుసరించిపోతావు అట్లా.
అప్పుడు నీవు అనేటిది ప్రత్యేకంగా ఉండదు. శిష్యుడు గురువు అనేటువంటి భేదం ఉండదు కనుక గురు శిష్యులు ఒక్కటాయే, గుర్తు లేకుండా పోయే అనేటువంటి పదానికి అర్థం అదే. ఆ తత్వంలో వాడిండేది. ఆ తత్వంలో పాడినటువంటి గురువు శిష్యులు ఒక్కటాయే, గుర్తు లేకుండా పోయిన దానికి అర్థం ఏమిటి అంటే ఒకే విధమైనటువంటి భావజాలంతో అదే భావంతో నువ్వు అనుసరిస్తూ ప్రవర్తించడం ఒక్కటిగా ఉండడం అంటే. కాబట్టి ఇలా చేసుకో చక్కగా. నీకు కావాల్సినటువంటి వాక్యాలు వచ్చినాయి అన్ని తీయంగానే దానికి తగినట్టుగా నువ్వు నిత్య జీవితంలో ఏ విధంగా జీవించాలో కూడా చెప్పాను కదా అంటున్నాడు గురువు. ఆ విధంగా జీవిస్తూ ఆచరిస్తూ ఆర్తితో గురువును వేడుకుంటూ ఉండు. నువ్వు ఆ విధంగా గురువు చెప్పిన విధంగా వ్యవహరిస్తూ ఆచరిస్తూ దాన్ని నిత్య జీవితంలో కూడా ఆచరించుకుంటూ ఉండాలి. అప్పుడు అది క్రమక్రమంగా అది అలవాటుగా ఉంటుంది. ఇప్పుడు ఏదో గంట సేపు ఉదయం సాయంత్రం అట్లా కాకుండా వ్యవహారిక జీవితంలో కాసేపు అయిన తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత వ్యవహారిక జీవితంలో జీవించేటప్పుడు కూడా ఆచరణలో గురువాక్యాన్ని గుర్తుపెట్టుకొని ప్రవర్తించేటప్పుడు కూడా నీ అసలు స్వరూపాన్ని గుర్తులో పెట్టుకొని శరీర ధర్మంగా చేయాల్సినవి చేస్తూ దానితో పూర్తి లీనమై తాయత్వం చెందకుండా పైగా ఉన్నటువంటి నాలో ఉన్నటువంటి నేననేటువంటి నిజనేనుగా ప్రవర్తిస్తూ నిత్య జీవితంలో ఆ విధంగా జీవించాలి అని చెప్పాడు. జీవిస్తూ ఆర్తితో గురువును వేడుకుంటూ ఉండు. ఆ విధంగా జీవిస్తూ కూడా ఎప్పటికప్పుడు ఆర్తితో గురువును వేడుకుంటూ ఉండు అన్నాడు. అప్పుడు గురువు సహాయం చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళావనుకో అమ్మా, నీ బాధలన్నీ చెప్పావు, మందులు ఇచ్చాడు. పథ్యంగా ఇది తినకూడదు, ఇది తినకుండా ఉండాలి, ఈ మందులు సమయానికి వేసుకోవాలి అని చెప్పాడు. నువ్వు బాధలోంచి విడుదల కావాలనేటువంటి తీవ్ర పట్టుదలతో సమయానికి మందులు వేసుకుంటూ ఉన్నావు అనుకో, ఆ బాధలోంచి విడుదల కావాలి అని వేసుకుంటున్నావు. అట్లా పథ్యం కూడా చేస్తున్నావు. ఏమి తినకూడదు, ఏమి తినాలి అనేది కూడా చెప్పాడు డాక్టర్. ఎట్లా ఉంటారంటే శిష్యుల్లో కూడా ఆ పెద్ద బాధలన్నీ తగ్గిపోయాయి కదా, ఇంకెందుకులే డాక్టర్ దగ్గరికి అని మానేస్తాడు. ఆ డాక్టర్ ఏం చెప్తా అంటే వారం రోజుల పాటు నువ్వు పలానా ఆహారం తినకూడదు, పలానా ఆహారమే తినాలి, సులభంగా అరిగిపోయేది తినాలి, తర్వాత ఈ మందులు వారం అంతా వేసుకోవాలి, ఆ జబ్బు సమూలంగా పోతుందని చెప్పించాడు. అయితే 1-2 రోజులు వాడాడు. మార్పు రాగానే ఆ పెద్దగా సీరియస్నెస్ ఏమీ లేదు కదా అని చెప్పి ఇక 2వ రోజు నుంచి తినడంలో, వ్యవహారంలో, పథ్యంలో అన్నీ సడలిస్తాడు. తగ్గిపోయినాయి, ఇంకెందుకులే ఆ 2 మాత్రలు, ఇంకా 4 మాత్రలు వేసుకుంటేనే తగ్గిపోయినాయి, ఇంకెందుకని మిగతాది లేకుండా మానేస్తాడు. తగ్గిపోయాయి కదా, పెద్ద బాధలన్నీ తగ్గిపోయాయి కదా, ఇంకెందుకులే డాక్టర్ దగ్గరికి అని మానేస్తాడు. అనారోగ్యం మూలం లేకుండా చేసుకోలేదు కదా, మొత్తం మూలంలో లేకుండా చేసుకోవాలి, మళ్ళీ తిరగబెట్టకుండా. షష్ఠించుడైతే ఏం చేస్తాడంటే డాక్టర్ చెప్పినట్టు చేస్తూ మందులు వేసుకుంటూ ఆయన వద్దకు వద్దు అనే వరకు వెళ్ళి ఇంక అక్కర్లేదమ్మా తగ్గిపోయింది అని చెప్పేదాకా వేసుకుంటూనే ఉంటాడు. కాబట్టి డాక్టర్ దగ్గరికి పోయి ఆ మందులన్నీ వాడానండి, మళ్ళా నువ్వు ఎట్లా ఉందో చూడండి అంటే ఇంక అవసరం లేదు, నీకు పూర్తి మామూలు స్థితిలో ఉంది పో అని చెప్పే వరకు వాడాలి కదా. తీవ్ర తపన, దాన్నే తీవ్ర తపన అంటారు. అవి ఏముందిలే నిన్న మొన్న వేసుకుంటేనే అది తగ్గిపోయింది, ఇంకేం లేదు అని ఎంతకు నువ్వు అనుకుంటే రేపమన్నాడు మళ్ళీ నువ్వు తినే పదార్థాల వల్ల అవి వ్యతిరేకంగా పనిచేయడం వల్ల వస్తాయి. అనారోగ్యం అది ఎందుకైతుందంటే అది అది దానికి అరగడానికి సరిపోయేంత శక్తి ఉండదు. తీవ్రమైన జ్వరం వచ్చిందనుకో, ఆ జ్వరం ఛాయలు ఉంటాయి వారం రోజులు, ఆ ఛాయలు తగ్గిపోయే వరకు ఆహారంలో కేవలం రసమో మజ్జిగో ఏదో తినమన్నాడు అనుకో, జస్ట్ ఆకలి తీర్చుకోవడానికి. అట్లా కాకుండా 1-2 రోజులు రాకపోతేనే ఆ తినలేనటువంటి అరగలేనటువంటి బిర్యానీలు తినారనుకో, ఏమవుతుంది? రోగం తిరగబెడుతుంది. మూలంలో మొత్తం పోకుండా అయ్యే వరకు చేయాలి ఆ విధంగా. కాబట్టి తీవ్ర తపన
తీవ్ర తపన దేని మీద ఆ డాక్టర్ దగ్గర జోగం పోగొట్టుకోవడానికి ఏ విధమైన తీవ్ర తపన ఉందో గురువు గారి దగ్గరికి వచ్చినప్పుడు కూడా తీవ్ర తపన ఉండాలి. బాధలు తగ్గిపోయినా కనుక డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోతేనేమని మానేస్తే మళ్ళీ అనారోగ్యం ఎప్పుడో ఒకసారి తిరగబెడతా ఉంటుంది. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇట్లా తిరుగుతూ ఉంటాడు. కనుక మనం ఇప్పుడు ఎట్లా ఉన్నామంటే మూలం లేకుండా చేసుకునే రోగిగా ఉన్నానా, తాత్కాలికంగా బాధలు తగ్గే రోగిగా ఉన్నానా? మూలం లేకుండా చేసుకుంటే నువ్వు లేవు. నీవు లేవు అంటే నీ శరీరం ఉండొచ్చు. నీలో ఏదైతే వీటన్నిటికీ కారణమైందో ఈ ప్రపంచం అనేటువంటి సంసారిక బాధ లేక భవసారం లేక రావడానికి కారణమైంది ఉందో అది పోకుండా లేకుండా చేసుకుంటే మళ్ళీ ఈ జన్మరహిత సిద్ధాంతంలో మళ్ళీ నువ్వు రాకడా పోకడా లేని స్థితికి పోతావు. అట్లా కాదు, తాత్కాలికంగా ఏదో విని అది వింటానే అయిపోయింది, ఇంకా మళ్ళీ కొన్నాళ్ళ దాకా తీవ్ర తపన కనుక లేకపోతే అప్పటికప్పుడు నువ్వు అనుకొని పోతూ ఉంటావు. బాగైంది అన్నట్టు డాక్టర్ దగ్గరికి కదా అనేక సార్లు డాక్టర్ దగ్గరికి పోయినట్టు. కాబట్టి ఓసారి గురువుని ఆశ్రయిస్తే నువ్వు వెంబడించాల్సిన బాధ్యత నీది. వెంబడించి సమూలంగా నువ్వు రహితం అయిపోయే వరకు. ఈ విధంగా ఉదాహరణ అంతా చెప్పాడు డాక్టర్తో పోల్చి. కాబట్టి ఇప్పుడు ఎట్లున్నా మూలం లేకుండా చేసుకునే రోగిగా ఉన్నానా, తాత్కాలికంగా బాధలు తగ్గే రోగిగా ఉన్నానా? సాధనలో కూడా శిష్యులు ఇలా ఉంటారు. సాధనలో కూడా ఒక్కొక్కటి నేర్చుకునే కొద్దీ ఏం తగ్గిపోవాలి, ఒకటొకటి తెలిసే కొద్దీ ఏం తగ్గిపోవాలంటే అజ్ఞానము భ్రాంతి తగ్గుకుంటూ పోవాలి. అంతకుముందు ఏదైతే అజ్ఞానంగా ఉందో దాంట్లో జ్ఞానం తెలుసుకుంటే ఆ అజ్ఞానం లేదు. అంతకుముందు దేని మీద భ్రాంతిగా ఉందో ఆ భ్రాంతి వెలిగిపోతే భ్రాంతి లేదు. అట్లా సాధనలో ఒక్కొక్క మెట్టు ఎక్కిపోయే విధంగా ఉండాలి. గురువును కూడా గుర్తించే అవసరం నీకే ఉంది. గురువును గుర్తించే అవసరం కూడా నీకే ఉంది. దీనికి కూడా డాక్టర్ ఉదాహరణ చెప్తున్నాడు. ఉదాహరణకు డాక్టర్ మందులు ఇస్తున్నాడు, పథ్యం చేయమంటున్నాడు. అలా చేస్తున్నావు అనుకో పర్ఫెక్ట్గానే, డాక్టర్ చెప్పినట్టే విన్నావు అనుకో, అన్నీ చెప్పినా కూడా బాధలు తగ్గడం లేదు. తగ్గనప్పుడు వెళ్ళి ఏం చెప్తున్నావు డాక్టర్ దగ్గరికి పోయి? సరిగ్గా సమయానికి మందులు వేసుకోవడం లేదు, లేకపోతే ఎందుకు తగ్గదని డాక్టర్ అంటాడు అనుకో, తగ్గాల్సిందేనని అంటాడు. నువ్వేమో పర్ఫెక్ట్గా చేసింది నీకు తెలుసు. డాక్టర్ తెలియకపోయినా కూడా డాక్టర్ వచ్చేమి నీ ఇంటి దగ్గర చూడడు, కానీ నీకు తెలుసు ఎంత కరెక్ట్గా వేసుకున్నావో, ఎంత కరెక్ట్గా పథ్యం ఉన్నావో, ఎంత కరెక్ట్గా అన్నీ చేసావో నీకు తెలుసు. ఇప్పుడు కొన్నాళ్ళు చూసి ఈ డాక్టర్ చేత కావట్లేదు, ఈ డాక్టర్ నాకు నయం చేయలేడని నువ్వు గుర్తించగలిగావు. తెలిసిందే, గుర్తించగలిగి ఏమి ఈ డాక్టర్ దగ్గరికి ఎన్నాళ్ళు పోయినా కూడా ఇది పోయేటట్లేదు, మంచి డాక్టర్ని చూసుకుంటే ఆ డాక్టర్ పోగొట్టగలుగుతాడు అని ఇంకా ఎవరో సలహా చెప్తానో ఏడో రకంగా పోయినావు. అట్లా గురువును కూడా గుర్తించాలి నువ్వు. ఈ గురువు గుర్తిస్తున్నాడా? గురువు ఆ భ్రాంతిని పోగొడుతున్నాడా? అజ్ఞానం పోగొడుతున్నాడా? నన్ను ఒక్కొక్క మెట్టు నా సాధనలో పైకి ఉపయోగపడుతున్నాడా? నా సాధనలో నేను ఒక్కొక్క మెట్టు పైకి పోవడానికి, తెలుసుకోవడానికి అనేది నువ్వు గుర్తించుకోవాలి. నీ ప్రయత్నం లోపం ఉంటే గురువు ఏం చేయలేడు. నువ్వు అన్నీ ప్రయత్నించి నీకు రాలేకపోయి, నీకు తెలియజెప్పలేకపోతే అప్పుడు ఈ గురువు నన్ను బయట పడేయగలగడా లేడా? ఏ విధంగా నేను సాధనలో పైకి వెళ్తానా అనేది నీకు నువ్వే ఆలోచించుకొని చేయాలి. లేదనుకో, లేకపోతే ఆ డాక్టర్ చెప్పిన మందులకు అలవాటు అయిపోయి ఆయన చుట్టూ తిరుగుతూనే ఉంటావు. సరే, ముందుసారి ఇచ్చినప్పుడు బాగైండే, ఈరోజు నొప్పి తగ్గింది అని నిరంతరం తిరగడము, ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు ట్యాబ్లెట్ వేసుకోవడము, మళ్ళీ లేనప్పుడు ఊరికే ఉండడం, మళ్ళా కొన్నాళ్ళకి మళ్ళా ప్రాబ్లం రావడం, ఇదే కథ అవుతుంది. కాబట్టి సమూలంగా నీలో ఉండేది పోగొట్టుకునే విధంగా ఏ మంచి డాక్టర్ అయితే నాకు చేస్తాడని పోతావో, రోగం నయం అనుకునేటువంటి తపన ఉండదు నీకు. మందులకు అలవాటు అయిపోయినావు అంటే నిర్మూలనం చేసుకోవాలన్నప్పుడు డాక్టర్ చెప్పినట్టు చేసి, ఈ డాక్టర్ అయితే పూర్తిగా నాకు నయం చేయగలుగుతాడనేటువంటిది నీకు ఇచ్చిన మందులు నువ్వు పర్ఫెక్ట్గా వేసుకున్నప్పుడు కదా తెలిసింది. కాబట్టి మందులు ఇచ్చాడు, నువ్వు పథ్యం చేయనప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు?
గురువు చెప్పాల్సింది చెప్పాడు. రోజువారీ సాధన చేయకపోతే గురువు ఏం చేస్తాడు? రోజువారీ కనీసం విన్నదాని వరకునైనా, ఏ రోజు విన్నది ఆ రోజైనా మళ్ళా మననం చేసుకొని, ఈరోజు ఇది చెప్పారు, మళ్ళీ ఇది దీంట్లో పెడతారు, దాన్ని వినడం. ఉదయం రాత్రి వింటున్నావు. చదువు వచ్చిన వాళ్ళేమో మళ్ళీ పుస్తకం తీసుకొని ఆయా సబ్జెక్టుకు సంబంధించింది మళ్ళీ బుక్లో చదువుకోవడం ఒకసారి. ఇలాంటివి సాధనలో చేసుకుంటూ పోతే కదా ఒక్కొక్క మెట్లో నుంచి వచ్చిండేది. పూర్తిగా సాధకుడు అయిపోయిన తర్వాత కదా ఇంక సాధన లేని బోధ నీకు చెప్తానని కృష్ణప్రభువులు చెప్పాడు. సాధనలో ఏటి వరకు అంటే నిన్ను నీవు గుర్తెరిగి, నిన్ను నీ జగత్తుకు కారణమైన దాన్ని అంత సాంఖ్యంలోనే ఇదంతా ముందు పిండ బ్రహ్మాండముల ఉత్పత్తి అంతా ఉంది. దాని గురించి తెలుసుకుంటే నీ స్వస్వరూపం స్థితికి పోతే, తారకము అమనస్కము అయిపోతే, ఇక మహావాక్య నిరసన కూడా మళ్ళీ అయిపోయే స్థితికి విచారణలో పై మెట్టుకు పోతూ ఉండాలి. ఒక్కొక్కసారి స్థిరపడుతూ పోవాలి పై. కాబట్టి గురువు ఏం చేస్తాడు? రోజు నువ్వు సాధన చేయకపోతే కనుక అప్పుడు నువ్వు చక్కగా చెప్పినట్టు ఆచరించుకోవాలి కదా రోజువారీగా. అప్పుడు గురువు పనిచేసేదానిని, గురువు సత్తాని నువ్వే కనిపెడతావు. ఆ గురువు చెప్పేదాన్ని, ఆ గురువు రోజువారీగా నిన్ను ఆచరించమనేదాన్ని, దానివల్ల నీలో వచ్చే మార్పు ఇవన్నీ నువ్వే కనిపెడతావు. ఆ గురువు సత్తా కూడా నువ్వే కనిపెడతావు. అక్కడ డాక్టర్ సత్తా కనిపెట్టలేదు రోగి. రోగి డాక్టర్ సత్తా కనిపెట్టాడు కదా. రోజు ట్యాబ్లెట్ ఇస్తున్నాడు, రోజు విమర్శిస్తున్నాడు, కానీ మొత్తంగా పోవట్లే. 3 నెలలు పోతుంది, మళ్ళా వస్తుంది. కాబట్టి సమూలంగా నాశనం చేసుకోవాలంటే ఈ రోగాన్ని మంచి డాక్టర్ దగ్గరికి పోవాలని కనుక్కున్నావు కదా. అదే పద్ధతిలోనే నువ్వు మంచి గురువుని కనిపెట్టి ఆ గురువు దగ్గరికి పోతే అక్కడ మళ్ళా సాధన చేసుకుంటూ పోతేనే. అలాగే నీకు సాధనలో మార్గదర్శకంగా సహాయకారిగా ఉంటేనేమో ఈయన గమ్యం చేరుస్తాడు అను ఆ గురువును వెంబడిస్తావు. నీకు సహాయకారిగా ఉంటూ నీకు ఈ వాక్యాల వల్ల ఉపయోగం ఉంది, నీ గురువాక్యం విడిచిపెట్టకుండా మొత్తం సమూలంగా మూలంలో లేకుండా చేసుకునేటట్టుగా నేను ఈ విధమైన సాధన చేయాలి అని వెంబడిస్తూ ఉండాలి. సహకారిగా లేకుండా ఆగిపోతున్నాడు అనుకో, ఈయన వల్ల కాదు, ఈయనేమి చేయలేడని నువ్వే అనుభవపూర్వకంగా తెలుసుకుంటావు. కాబట్టి నీకున్నటువంటివన్నీ తొలగింపజేసేటువంటి నువ్వే లేవు అని చెప్పగలిగేటట్టు ఉండాలి. ఏ మంత్రతంత్రాలు లేకపోతే దీనివల్ల ఉపయోగమో దానివల్ల ఉపయోగమో ఇట్లాంటివన్నీ ఏవేవో చెప్పారనుకో, అవి ఉపయోగం లేనివి. అవి నీకు నీ స్వరూపాన్ని, బ్రహ్మాండం యొక్క స్వరూపాన్ని అన్నీ వివరిస్తూ కూడా పోతూ ఆఖరుగా నువ్వు గురువులో మమేకమయ్యే స్థితిలోకి రావాలి. సాధనల ఫలితం అంతా అదే. ఇక రహితమైన తర్వాత ఇద్దరు లేరు, గురువు లేడు శిష్యుడు లేడు అనుకోండి. ఆ స్థితి అనేది ఇంకా ఆఖరి స్థితి. ముందు నువ్వు ఇక్కడ ఉన్నావు, ఇక్కడ సాధనా స్థితిలోనే ఉన్నావు. కాబట్టి అట్లా చేసుకునేకి ఏదైతే స్థిరపడుతుందో, లేదా తాత్కాలికంగా అనిపించినా ఈ రోగికి కదా అయిపోతుంది, నాకు బాగా అయింది, అర్థమైపోయింది, ఇంకా తెలిసిపోయింది, ఇంకా ఏమీ లేదు, ఇది కేవలం కళలో చూసినటువంటిది అని వాక్యపరంగా కాకుండా వాక్యపరంగా అనుకున్నావు అంతే. మళ్ళీ జాగ్రత్త వస్తుంది కదా, కళ లేదు, కళలోటివి లేవు, జాగ్రత్తలో జరుగుతుంది. ఈ జాగ్రత్త అనే కళ పోయే వరకు మళ్ళీ దీంట్లో సాధన చేయమనేది అందుకే మొత్తంగా పోయేవారు. కాబట్టి ఎప్పటికప్పుడు డాక్టర్ అనుభవంగా ఆ డాక్టర్ని ఎట్లా తెలుసుకున్నావో అట్లా తెలుసుకోవాలి. అట్లా తెలుసుకోవాలనుకున్నప్పుడు తీవ్ర ముముక్షు అయిన వాడే తెలుసుకుంటాడు. అట్లా తెలుసుకోవాలనుకుంటే కూడా ఏదో ఆషామాషికమైనవాడు తెలుసుకోలేడు. తీవ్ర ముముక్షుగా ఉన్నాడు చూడు, ఆయన ఏం చేస్తాడు? మన సజ్జాపురం చంద్రబాబు గారు ఏం చేశారు? ఆయన అడిషనల్ సెక్రటరీ న్యాయశాఖ అయినప్పటికీ, హైకోర్టు జడ్జి స్థాయిలో ఉన్నప్పటికీ, సాధారణ గురువు అయినా సరే, గురువు వాళ్ళ ఊర్లో గురువు, అందరికీ గురువు. ఒక కార్యక్రమానికి పోయి అట్లాగే మళ్ళా ఉపదేశం తీసుకొని అట్లాగే వెంబడించాడు. ప్రతి అంశాన్ని అంశాల కొద్దీ రాసుకొని పోయేవాడు. రాసుకున్నవన్నీనే ఓ బుక్ అవుతాయి. అట్లా రాసుకొని పోయి అడిగే కొద్దీ ఆయన ఇంకా
ఈయన సందేహాలను కొన్ని కొన్ని తీర్చగలిగేవాడు. నాకు ఇంతవరకే తెలిసింది, మా గురు ఇంతవరకే చెప్పాడు, నాకు మిగతాది తెలియదు. ఇట్లాంటి జవాబులు రావడంతో పాపం మరి మళ్ళీ తర్వాత పీఠస్థానంలో ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్నారే ఆ గురువుగారి దగ్గరికి పోయినారు. ఆ గురువుగారు అంతా చెప్పారు, తన శిష్యునికి ఎట్లా చెప్తే అట్లా చెప్పినట్టు. శిష్యుడు కాకపోయినప్పటికీ ఈయన కూడా ఇద్దరిని ఆ గ్రంథం ఏదన్నా వెలువరించని ఆ గ్రంథానికి సహాయపడినటువంటి దాంట్లో ఇద్దరిని తన స్వగురువును మరియు తనకంతటిని తెలిపినటువంటి గురువును వేసుకుంటాడు. అట్లా అట్లని ఆ గురువుని ఏం తీసేయలే. ఆ గురువు మంత్రోపదేశం చేశాడు, ఆ గురువు ప్రాథమికంగా కొన్ని చెప్పాడు. ఇంకా తనకున్నటువంటి తనలో చెలరేగేటువంటి ఇంకా ఇంకా ఉంటాయి కాబట్టి అనేకమైనటువంటి సందేహాలని పీఠస్థానంలో ఉండే తిరందాస్ ఆంజనేయులు గారితో తీసుకున్నాడు. అట్లా నీవు తీవ్ర ముముక్షు అయితేనే అట్లా తీవ్రంగా తెలుసుకొని తీరాలి. ఇది దీనివల్ల నాకేమి ఉపయోగం కలగలేదే, నాకు సగం కొంచెం కొంచెం అర్థమై కొంచెం కొంచెం కాలేదే అనే పరిస్థితి ఉండరాదు. ఎవరితోనైనా తెలుసుకోవచ్చు. ఏ గురువు ఇప్పుడు ఉండేటువంటి గురువుల్లో ఆ గురు అంతా గురు స్వరూపులే, తెలియజెప్పగలిగితే చాలు. అంతేగాని దానికి కులము మతము స్థాయి ఇంకోటి ఇంకోటి అనేది అనవసరం. కాబట్టి ఎంతో మంది పెద్ద పెద్ద విద్యాధికులైన వాళ్ళు ఉన్నారు. విద్య లేకుండా సాధారణ స్థాయిలో ఉన్నటువంటిది సుబ్బరాయుడు స్వామి సాధారణమైన విద్య అయినా కూడా స్వానుభవంతో ఎట్లా పోయినాడు. స్వానుభవంతో తిరగడం వల్ల అనేక గురువులు వెంబడి తిరగడం వల్ల అనేక చోట్లకి తిరగడం వల్ల వారితో తెలుసుకున్నటువంటి దాంతో నిష్ణాతులైనాడు రాను రాను. అట్లా తక్కువ వయసులో పోయిండే వాళ్ళు తక్కువ పెద్ద విద్యలు లేకపోయినప్పటికీ ఆ గురువు యొక్క దాంతో తనకు ఉండేటువంటి తీవ్రమైనటువంటి తపనతో, తనకు తీవ్ర తపన ఉంటే అది సులభంగా గట్టు చేర్చడానికి, సులభంగా తాను అనుభూతం చెందడానికి దాన్ని అవకాశం ఇస్తుంది. కాబట్టి మామూలుగా ఉన్నావా, మామూలుగా తీవ్ర ముముక్షు అయిన వాడే తెలుసుకుంటాడు, మామూలు వాడు తెలుసుకోలేడు, తీవ్రత లేకపోతే తెలుసుకోలేడు. కనుక ఈ లక్షణాలున్న తీవ్ర ముముక్షువుగా నేను ఉంటున్నానా, మామూలుగా ఉంటున్నానా అనేది నువ్వు ఎప్పటికప్పుడు అప్లై చేసుకో. ఎప్పటికప్పుడు నువ్వు ప్రశ్నించుకో నీలో నీకు. ఈ వచ్చిన వాళ్ళందరూ ఎవరైనా కానీ ఈ బోధలేకి వచ్చిన వాళ్ళు ప్రశ్నించుకోవాలి ఎప్పటికప్పుడు. నేను తీవ్ర ముముక్షుగానే అడుగులు పెడుతున్నానా, ఆ గురువాక్యం పట్ల నేను ఎంత నిబద్ధతగా వెంబడిస్తున్నా, గురువాక్యం పట్ల ఎంత నిబద్ధతగా దాన్ని ఆచరణలో పాటిస్తున్నా, నేను నాలో కలుగుతున్నదా ఆ విధమైనటువంటి మార్పు అని ఎప్పటికప్పుడు అప్లై చేసుకోవాలి. అట్లా తీవ్ర ముముక్షత్వంలో నిలబడడానికి ఎదగడానికి పూనుకుంటావు అట్లా నువ్వు గనక ప్రశ్నించుకుంటే. అలా గుర్తించడం లేకపోతే ఎక్కడేసింది అక్కడే ఉంటుంది. పోయిన పొద్దు పాడుకోవడం, మాట్లాడుకోవడం, కార్యక్రమంలో పాల్గొనడం, పలకరించుకోవడం ఇవే సరిపోతుంది. కాబట్టి రోజువారీగా నువ్వు మళ్ళీ ప్రశ్నించుకుంటున్నావా లేదా, ఆచరణలో నేను ఈ గురువాక్యం పట్ల నేను తీవ్ర ముముక్షువుగా ఉండి దీంట్లో నిలబడడానికి, ఇంకా ఇక్కడి నుంచి పైకి ఎదగడానికి పూనుకుంటున్నానా లేదా. అలా గుర్తించడం లేకపోతే ఎక్కడేసింది అక్కడే. ఇప్పుడు ఆ వాక్యాలు చదువు. ఇప్పుడు ఆ వాక్యాలు ఏం చెప్పారు? సత్యం, జ్ఞానం, సమాధి, యథార్థ స్థితిని గుర్చినటువంటి తర్కం, వైరాగ్యం, దొంగ బుద్ధి లేకునుట, బ్రహ్మచర్యవతం, పుత్రమిత్ర కలత్రాదుల విషయంలో ఆసక్తి లేకునుట, ఇలాంటివన్నీ కొన్ని లక్షణాలు చెప్పారు. ఎట్లా ఆచరించేవానికి ఏ లక్షణాలు ఉండాలి. సత్యం పట్ల పూర్తి నమ్మకం ఉండాలి. సత్య విషయాలను తెలుసుకోవాలి, అసత్య విషయాలు వదిలేయాలి. జ్ఞానము, అజ్ఞానంగా ఏ విషయాల్లో నువ్వు భ్రాంతి చెందుతున్నావో వాటిని వినాడితే జ్ఞానం వస్తుంది. సమాధి అంటే నిశ్చల స్థితిలో నిలకడ చెందడం, మనసు పరిపరి విధాలుగా పోతున్నటువంటి దాన్ని అరికట్టగలగడం, ఏకాగ్రత పెంచుకోవడమే సమాధి. యథార్థ స్థితిని కూర్చిన తర్కం ఎట్లా ఉండాలంటే యథార్థ స్థితిని కూర్చిన తర్కం.
నిరూపించే విధంగా ఉండకూడదు. ఊరికే నేను నిరూపించాలి, దానికోసమే నేను తర్కం చేసి నువ్వు ఒప్పుకోకపోతే 10 మందిని పిలుచుకొచ్చి వాళ్ళతో సాక్ష్యం చెప్పిస్తా చూడనేది కానీ అది కాదు. అది అనవసరమైన తర్కం అక్కర్లేదు. యథార్థ స్థితిని కూర్చిన తర్కం, యథార్థ స్థితిని తెలుసుకునే కోసం చేసే తర్కంగా ఉండాలి. అది నిరూపించుకునే తర్కంగాను, గెలిచే తర్కంగా, ఒకరిని ఓడించే తర్కంగా ఉండకూడదు. ఆ తర్కం ఏమిటంటే నిరూపించగలిగే తర్కంగా ఉండాలి. వైరాగ్యం అంటే వైరాగ్య భావన లేకుండా ఇది కానే కాదు. ఇది ఏమిటిది అంటే ఈ జగత్తు అనేటువంటి ఈ బ్రహ్మాండంగా ఉన్నటువంటి అనేక దాంట్లో వచ్చి పోతున్నటువంటి దానికి కారణంగా ఉన్నటువంటిది ఏమిటి, దీన్ని తొలగించుకోవడమే కదా లక్ష్యం. ముక్తి పొందడము అంటే జరామరణములకు సంబంధించినటువంటి ఇది లేకపోవడం. ఏది లేకపోతే ఇది ఒక్కటి లేకపోతే మిగతా వాటన్నిటితో పని లేదు. కాబట్టి ఆ ఒక్కటి తొలగించుకోవాలి అంటే వైరాగ్యం అనేది ఉండాలి. వైరాగ్యం అంటే ఏ వస్తువు పట్లైనా మనకు సాధకుల్లోనే వచ్చింది ఇహమోత్తాత్మ ఫలభోగ విరాగం. ఇహములో చేస్తున్నటువంటి వాటి యొక్క ఫలితాలు మరియు ఈ చేస్తున్న చర్యలకి ఎక్కడో మళ్ళా పరములో నాకు ఉపయోగపడతాయి, లాభం చెందుతాయి అనేటువంటి ఆపేక్ష. స్వర్గం లభిస్తాను, ఇంకోటను ఏదో ఆపేక్షించినటువంటి దాంతో కాకుండా వైరాగ్యం, ఇహములో పరంలో రెండిట్లోనూ దానికి సంబంధించిన వాటికి వైరాగ్యం చెందినటువంటి స్థితి ఉండి దొంగ బుద్ధి లేకుండా. ఇక దొంగ బుద్ధి అనేది తనకే ఉంటే తాను ఏ విధంగా భావన చెందుతాడు? దొంగ బుద్ధి లేకుండా ఉంటే దొంగ బుద్ధితో ఉండేవాడు తన బుద్ధి విశ్లేషణే కదా ఇందులో. బుద్ధి మనసు యొక్క చర్యల్ని అరికట్టి మనసుని పరిపరి విధాలుగా ప్రవర్తించకుండా చేయడమే కదా బుద్ధి యొక్క విశ్లేషణ. అదే కదా ముందు ఉండాల్సింది. బుద్ధి విశేషమైన జ్ఞానంతో ప్రవర్తించేది బుద్ధి. మనసేమో ఏ విశేషము లేకుండా ఇష్టం వచ్చిన రీతిగా పోయేది. కాబట్టి బుద్ధిలో దొంగ బుద్ధి లేకుండా ఉంటా అంటే ఈ ఈ విధమైనటువంటి నీ ప్రవర్తనలో ఆ విధంగా ఉంది అనుకో, ఏ విధంగా నువ్వు ఇంకా బుద్ధి చెప్పినట్టుగా పోతావు, మనసు చెప్పినట్టు పోతావు ప్రవర్తనలో కానీ ఏమిట్లో అన్నా కానీ. కాబట్టి దొంగ బుద్ధి అనేది లేకుండా బ్రహ్మచర్య వ్రతం అని ప్రత్యేకంగా రాజయోగులకేం వర్తించేది కాదు. ఇది అడవిలో కూర్చొని ఏడో కూర్చొని ఉన్నప్పటికీ కూడా బ్రహ్మచర్యం అనేటువంటి భావనలో ఉన్నప్పటికీ భావన ఏం ఊరికే ఉండదు. భావన కలలైనా కల్పిస్తుంది, కలలోనైనా వానికి కలిగి ఏ రకమైనటువంటి దానిని తీవ్రమైన నిరోధాన్ని కలగబెట్టుకొని ఉంటాడో బ్రహ్మచారి, ఆ నిరోధించినటువంటి అంశమే ఖచ్చితంగా కలలో వస్తుంది అని సిగ్మండ్ ఫ్రాయిడ్ కనిపెట్టాడు ఎప్పుడో. ఆయన మానసిక సైకాలజీ సిద్ధాంత ప్రకారం కళల మీద ప్రత్యేకమైనటువంటి పరిశోధన చేశాడు కాబట్టి ఆయన దాని ప్రకారం ఏమిటంటే ఏ దాన్ని నువ్వు నిరోధించగలిగావో ఆ నిరోధించిన అంశమే కళలో వచ్చి దానికి కారణమైనటువంటి దాంట్లో నుంచి మళ్ళా చేస్తుంది. బ్రహ్మచర్య వ్రతంగా నువ్వు ఉన్నావు అనుకో, బ్రహ్మచారికి ఏ విధమైనటువంటి ఉంటాయో, ఏ విధమైన ఆలోచనలు లేక మనసు పరిపరిధాలుగా పోకుండా నువ్వు ఎంత నిలబెట్టుకోగలిగినా అది ఎక్కడో ఒక చోట ప్రతిఫలిస్తుంది మన లోపల. కాబట్టి బ్రహ్మచర్య వ్రతం అంటే ఏ విధంగా ఆలోచనలను కట్టడి చేసే విధంగా ఉండాలి. రాజయోగ్గా ఉండేవాడు అన్నిటిని కట్టుకొని ఉంటాడు కాబట్టి దాని ప్రకారమే పోవాలనేది లేదు. మనసులో ఉంటే చాలు. పుత్రమిత్ర కళత్రాదుల విషయంలో ఆసక్తి లేకుండా, పుత్రమిత్ర కళత్రాదులు ఇవే కదా ఈ ఏషణత్రయాలు వాసనత్రయాల్లో చెప్పినప్పుడు దానిలో లేకపోయినప్పుడు దాంట్లో నుంచి దాంట్లోనే బడి మునిగిపోతున్నావు, అవన్నీ లేకుండా ఉండాలని కదా. వాటి వ్యవహారం మరి చేస్తున్నావు కదా, రాజయోగ్గా ఉండి వ్యవహారం కుటుంబాన్ని కట్టుకున్నావు కాబట్టి, పిల్లల్ని కన్నావు కాబట్టి, వ్యవహారం చేస్తున్నావు కాబట్టి వారికి చేయాల్సింది నువ్వు బాధ్యత కోసం చేయాలి తప్ప అట్ట కాకుండా ఏమనంటే మునిగిపోయే నావలాగా దాంట్లోనే మునిగిపోయే నావలాగా కాకుండా. సంసారం అనేది సముద్రం కాబట్టి దాన్ని ఈదడానికి ఒక పెట్టుకున్నావు, దాంట్లో ఈదే తట్టు ఉండాలి. దాంట్లోకి వచ్చింది అనుకో అది సముద్రము, మునిగిపోతుంది పడవ. అట్లా నీలేక కూడా ఈ పుత్రమిత్ర కలత్రాదుల
విషయంలో ఆసక్తి లేకుండా అంటే ఏంటి ఆసక్తి లేకుండా ఉంటే బాధ్యతగా చేయాల్సిన పనులు చేసేస్తే వాళ్ళది వాళ్ళు, అంతేగాని నిరంతరం రాత్రింబవళ్ళు 24 గంటలు పీడింపబడే విధంగా మనసులో వాళ్ళ గురించి ఉండకూడదు. నిరంతరం దానికోసమైనట్టు చేస్తున్నావు కాబట్టి నీ బాధ్యత, వాళ్ళని వ్యవహార రీత్యా నీ బాధ్యత నిర్వర్తిస్తూ వాళ్ళకి కావాల్సినవి సమకూర్చావు. అది మనసులోనే అది తీవ్రత ఉండకూడదు. మనసులోనే తీవ్రత ఉంటే ఇప్పుడు వీటన్నిటికీ విచారించడానికి ఎక్కడ ఉంటుంది ఇంకా? అది మనసు దానికే పరిమితం అయిపోయి దానికే బానిసత్వంగా అయిపోతుంది రాను రాను. కాబట్టి ఆ పుత్రమిత్ర కళత్రాదుల విషయంలో ఆసక్తి లేకుండా అంటే మునిగిపోకుండా నీపై చేయాల్సిన బాధ్యతలు ఒకటి చేసి నువ్వు ఉండాలి తప్ప మునిగిపోకూడదు. ఇక గురువు చెప్తున్నాడు, ఇప్పుడు చెప్పినవన్నీ ఉన్నాయి ఈ పుస్తకంలో, శాస్త్రరీత్యా చెప్పాడు. నేను నీకు సాధనగా రోజువారీ ఎట్లా జీవించాలో మాటలతో చెప్పాను. సులభమైనటువంటి మాటలతో రోజువారీగా నువ్వు ఎట్లా జీవించాలో నీ ఇంట బయట చెప్పినాను. ఆ పుస్తకం చదువుకుంటే నీకు నువ్వు జీవించలేవుగా. ఆ పుస్తకం చదువుకొని నువ్వు జీవించేది కాదు, వ్యవహరించేటప్పుడేమో అనేక మందితో వస్తాయి కదా. నీ పుస్తకం చదువుకునే బాహ్య జీవితంలోకి ప్రపంచంలో వ్యవహారం లేకపోయినప్పుడు వాళ్ళందరూ చదివించాలనేది ఏం లేదు. నువ్వు చదివినావు, ఆ జీవించే విధానం ఏ విధంగా జీవించాలో మళ్ళీ గురువు కూడా చెప్పాడు. ఆ లక్షణాలన్నీ చదువుకున్నావు, దాన్ని ఆచరించి జీవించే విధానం నీకు చేత కాదు కదా. దాన్ని ఆచరించి జీవించే విధానాన్ని గురించే కదా గురువు చెప్తున్నది. శరీరంతో ప్రవర్తించినప్పుడు శరీర ధర్మంగా చేయాల్సినవి ఏంటివి? శరీర ధర్మంతో తాను కలిసిపోకుండా తాను సాక్షిగా ఉంటూ తన స్వరూపాన్ని గుర్తెరిగి ప్రవర్తించాల్సింది అట్లాంటిది అనేది నిన్న మొన్న వచ్చిన పాఠాలన్నింటిలో వచ్చింది. అట్లా జీవించే విధానం నీకు పుస్తకంలో చదివి చేత కాదు కాబట్టి దాన్ని నువ్వు నిత్య జీవితంలో ఎట్లా జీవించాలో పోసుకొచ్చినట్టు నీకు చెప్పాను కదా. అంటే గురువు చెప్పాడు కదా పోసుకొచ్చినట్టు నువ్వు నిత్య జీవితంలో ఎట్లా జీవించాలనేది. ఇప్పుడు నీకు తీవ్ర ముముక్షత్వం కావాలి. ఇప్పుడు తీవ్ర ముముక్షత్వం అనేది నీలో ఉండాలి. ఉంటే ఇంకా ఇక రోజువారీ సాధన చేసి దాన్ని సాధించగలుగుతావు. ఇక నువ్వు గురువుని విడిచిపెట్టవు. ఆ గురువు ఊరికే ఉన్నా నీలోనే పరిప్రశ్న బయలుదేరి ఇక నాకు ఈ అనుమానాలు ఉన్నాయి, అవి నివృత్తి చేయండి, నాకు ఈ విధమైనటువంటి సందేహాలు వస్తున్నాయి, లేదా ఈ చెప్పిన దాంట్లో ఏదైనా ఫలాంతర్థం కాలే, దాంట్లో నుంచి నేను ఏ విధంగా దాన్ని నివృత్తి చేసుకోవాలి అనే భావన తీవ్రత నీకుండాలి. గురువు వెంబడించి తెలుసుకునేది. ఇప్పుడు నీకు వచ్చిన దానికి నేను చెప్పిన దానికి సమన్వయం సరిపోయిందా లేదా? ఇప్పుడు నీకు వచ్చిన సమస్యకు కానీ నేను చెప్పిన దానికి కానీ సమన్వయం సరిపోయిందా లేదా? నువ్వు సమన్వయం చేసుకోవాలి. సరే అని చెప్పాడు. అది ఆటికా ప్రకరణం అయిపోయింది. పాఠం 4వ ముముక్షు శిష్యుడు సమర్థ గురువు. అంటే మోక్షాపేక్ష కలిగినటువంటి మోక్షాన్ని కోరి వచ్చినటువంటి శిష్యుడు సమర్థమైనటువంటి గురువు. ఆ శిష్యుని యొక్క ఆపేక్షకు అనుగుణంగా చెప్పగలిగి చేసేటువంటి నీకు మార్గం చూపించేటువంటి సమర్థమైన గురువు. ఇది హెడ్డింగ్. గురువుకు నువ్వు నీ పరిస్థితి చెప్పుకున్నావు. నీ పరిస్థితి అంతా చెప్పుకున్నావు. నా పరిస్థితి స్వామి, నేను వచ్చే విధంగా చేరిన నీ దగ్గర. మరి దానికి తగినట్టుగా గురువు నీకు ట్రీట్మెంట్ ఇచ్చేస్తారు. డాక్టర్ దగ్గర పోయి నీకు అన్ని సమస్యలు చెబితే ఆయన ట్రీట్మెంట్ ఎట్లా మొదలు పెట్టాడో గురువు దగ్గరికి పోయినప్పటికీ నీ స్థితి ఏముంది అనేది నువ్వు చెప్పాలి. చెబితే అప్పుడు దానికి తగినట్టుగా గురువు గారు నీకు ట్రీట్మెంట్ చేస్తారు. నువ్వు సంసిద్ధపడి ఉండాలి కదా. విషయాలలో నీవు కొట్టబడి ఉన్నప్పుడు నీవు లక్ష్యం మార్చి చెబుతాడు. నువ్వు నిరంతరం విషయాలలో చిక్కుకొని బయటపడలేకుండా ఉండేటప్పుడు దాంట్లో నుంచి నువ్వు బయట ఎట్లా పడాలో నీకు లక్ష్యం మార్చి ఆయన చెప్తాడు. నేననే స్వార్థం అహంతో కూడుకున్నప్పుడే కదా, ఈ ఈర్ష్య రాగద్వేషాలు ఉన్నప్పుడే కదా వీటిల్లో బాధగా ఉంది. ప్రస్తుతం నువ్వు నిరంతరం దీనిలోనే సహజమై ఉన్నావు. ఇప్పుడు ప్రస్తుతం నిరంతరం ఏమిట్లో సహజమై ఉన్నావు? జగత్ అనే దాంట్లో వ్యవహారం చేస్తూ
కుటుంబము బయట ఉండేటువంటి బాహ్యంగా ఉండే మిత్రులు పుత్రులు కలత్రాదులేమో ఇంట్లో ఉన్నారు. బాహ్యంగా ఉన్నటువంటి ప్రపంచంతో సంబంధం లేని వాళ్ళతో కూడా వ్యవహారం చేయవలసి వస్తుంది నీకు. కాబట్టి వీటన్నిటికీ గురించి దాంట్లో ఉన్నప్పుడు దానికి సంబంధించిన విషయాలన్నీ నీలోకి చేరి కొట్టుమిట్టాడుతూ ఉంటావు. నీకు అప్పుడు ఏం చేస్తాడు? లక్ష్యం మార్చి చెబుతాడు. ముందు నేననే స్వార్థము అహంతో కూడుకున్నప్పుడే కదా. నేననే స్వార్థము, నేననే అహం, నాదనే స్వార్థము, నేననే అహంతో కూడుకున్నప్పుడే కదా నువ్వు ప్రవర్తించేటప్పుడు వేరువేరుగా వచ్చేది. ఈర్ష్య రాగద్వేషాలు ఉన్నప్పుడే కదా వీటిల్లో కదా బాధ ఉండేది. ప్రస్తుతం నేను నిరంతరం దీనిలోనే సహజమై ఉన్నావు. ప్రస్తుతమేమో నువ్వు ఇంకా నీ స్వరూపం తెలుసుకోలేదు కాబట్టి బయట కనపడుతున్నవన్నీ అన్యంగా కనపడుతున్నారు. వాళ్ళు వీళ్ళు శత్రువులు మిత్రులు వేరువేరుగా కనపడుతున్నారు. నువ్వు నీ స్వరూపాన్ని గుర్తిరిగినావనుకో, నీకంటే అన్యం లేనే లేదు. జగత్తులో మరొక వస్తువే, మరొక ఇంకొకటే లేదు. చైతన్య స్వరూపమైనటువంటిది అంతా ఒక్కటిగా ఉన్నది. శివ నుంచి బ్రహ్మ దాకా చైతన్యం అంతా ఓ వైపు ఉంది, జడమంతా ఓ వైపు ఉంది. కాబట్టి నేను ఎవరు అంటే చైతన్య స్వరూపంగా ఉండేటువంటి ఒక్కటిగా ఉన్నటువంటి నేనే. నువ్వు, అతను, వాడు, వీడు, సీమకాటి నుంచి బ్రహ్మ దాకా నువ్వే. అంటే నీలో గుర్తెరుగుతున్నటువంటి చైతన్యమే ఉంది అంతటా. అదే సర్వవ్యాప్తమై ఉంది, అదే బ్రహ్మమై ఉంది. దాన్ని గుర్తెరిగే వరకు నువ్వేం చేస్తావు? నామరూపాత్మకమైనటువంటి నువ్వు ఏ వెంకటప్పగానో నారాయణప్పగానో ఏ పేరుతో వ్యవహరించబడి ఏ ఊర్లో వ్యవహరించబడి ఇతరులతో ప్రవర్తిస్తున్నావో దాంతోనే ప్రవర్తిస్తూ ఉంటావు. కాబట్టి దాంతో చేసినప్పుడు అనేకంగా ఉన్నటువంటిదంతా అన్య విషయాలుగా రాగద్వేషాలతో కూడి వాళ్ళు వేరు నేను వేరనేటువంటి మరియు వాళ్ళతో కూడినటువంటి ప్రవర్తనలో వచ్చినటువంటి విషయ భేదాల వల్ల కూడా, విషయాల్లో భేదం ఉంటే కూడా తేడాలన్నీ వచ్చేస్తున్నాయి. కాబట్టి వీటి వల్లనే బాధగా ఉంది. ప్రస్తుతం నువ్వు నిరంతరము దీనిలో సహజమై ఉన్నావు కాబట్టి లేవగానే ఆ భావనతోనే ప్రేరేపింపబడతావు కదా. లేవగానే గాఢ నిద్రావస్థలో సర్వం మరిచి నిద్రపోయి ఉన్నావు. మెలకు వచ్చింది. మెలకు వస్తానే నువ్వు చేసుకోవాల్సిన పనుల గురించి గుర్తొచ్చింది. అట్లాగే మళ్ళీ బయటికి పోతానే బాహ్య ప్రపంచంలో వాళ్ళందరితో నువ్వు సంబంధించినటువంటి ఏంటో సంఘటనలు జరిగిన విషయాలు కూడా గుర్తొచ్చినాయి. కాబట్టి అదే భావనతోనే ప్రేరేపింపబడతావు కాబట్టి అందుకని నీకు లక్ష్యం మార్చి చెప్తారు గురువు గారు. ఈ నేనంటే ఏమిటి? నేననే అహం స్వార్థంతో ఉన్నదాన్ని భగవంతునికి అర్పణ చేయి. ఆ నేననేది లేనిది. నిజంగా నేనని పలుకుతున్న చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యం సర్వత్రా ఉన్నది, ప్రతి జీవిలోనూ ఉన్నది. దాని ఆహారం, దాని ప్రవర్తన, దాని జీవించడం కోసం అది ప్రవర్తించుకుంటూ ఉంది. కాబట్టి అదే అంతటా ఉన్నటువంటి చైతన్యంగా ఉన్నది అది. దాన్ని గుర్తెరి వ్యవహార రీత్యా ఉన్నటువంటి నామరూపాత్మకంగా ఉన్నటువంటిది కాదు. ఏ చైతన్యం ఉందో దాని గురించి గుర్తెరిగి ఉంటే అప్పుడేమవుతుంది? ఆ భగవంతునికి నేననే అహం అనేటువంటి స్వార్థాన్ని చేస్తే ఇంకేముంది? ఇంకా ఈర్ష్య రాగద్వేషాల అసూయల స్థానంలో దాని బదులు ఓర్పు, సహనం, త్యాగం, దైవీ భావన ఇది వస్తాయి. ఎప్పుడైతే నేను ఇచ్చేసామో, నేను భగవంతునికి ఇయ్యడం అంటే గురువు దగ్గరికి పోయినప్పుడు గురువుకి ఇయ్యడమే. నేను లేను సర్వము మనసా వాచా కర్మన గురువు గారు ఎట్లా చెప్తే అట్లా నేను వినుకుంటూ ఉంటాను. నాకు నాది నేను అనేటువంటి ప్రత్యేకమైనటువంటి స్వార్థపూరిత విషయాలు లేకుండా చేసుకున్నాను కాబట్టి చేసుకుంటాను అని వాగ్దానం చేశావు గురువు దగ్గర. కాబట్టి నువ్వు త్యాగం చేసావు. ఎటువంటి త్యాగం చేసావంటే నాకెందుకులే ఈ రకంగా నేను గురువు దగ్గర చేరిండేది సర్వమును గుర్తెరిగి ఏవైతే నాలో ఉన్నటువంటి ఆటంకాలు ఉన్నాయో అవి వదిలేయడానికి కదా. కాబట్టి ఆ లక్ష్యంగా నీకు గురువు చెప్పినప్పుడు ఆ భావంతో నీకు వ్యవహార రీత్యా చెప్పినప్పుడు రాగద్వేషాలు అనేటువంటి అసూయలు అనే స్థానంలో ఓర్పు, సహనం, త్యాగం, దైవీ భావన ఇవన్నీ వచ్చినాయి. ఒక్క రోజులో రావు అవి. నీలో వచ్చేటువంటి గురువు దగ్గర చేరిన తర్వాత గురువు చెప్పేటువంటి విషయాలలో నువ్వు తాదాత్మ్యం చెందితేనే
గురువు చెప్పే విషయాల్లో మళ్ళీ నీలోకి అప్లై చేసుకుంటేనే వస్తాయి. లేదంటే ఇన్నంతసేపు ఆడ బాగుండి లేచి బయటకు వస్తానే ప్రవర్తించే తీరు మామూలుగానే ఉందనుకో, ఇంక నీకు త్యాగము, ఓర్పు, సహనం, దైవీ భావన ఎట్లొచ్చినట్టు? ఈ 4 లక్షణాలు గనక లక్ష్యంలో పెట్టుకోకపోతే, నాకు ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి, త్యాగం కూడా ఉండాలి అవసరమైన మేరకు, తగినట్లు, నీ తాహతుకు తగినట్టు దైవీ భావన కూడా ఉండాలి. ఎవరిని చూసినా, ఎవరిది మాట్లాడించినా, ఇతరత్రా ఉన్న సర్వము కూడా ఆ దైవీ భావనతో చూసేటువంటి 4 లక్షణాలు గనక లక్ష్యంలో పెట్టుకుంటే, ఇప్పుడు పాత అలవాటు ప్రకారం అదే వస్తుంటుంది. పాత అలవాట్లు పెట్టుకుంటే పాత అలవాటు ప్రకారం ఏ విధమైన రాగద్వేషాలతో కూడి కొందరి పట్ల ప్రియము, కొందరి పట్ల అప్రియము, కొన్ని దాంట్ల పట్ల ఇష్టము, కొన్ని దాంట్ల పట్ల అయిష్టత, ఇవన్నీ ఇవే తెచ్చినవి, రాగద్వేషాలు తేవడానికి కారణమైనవి అవి. ఇప్పుడు నువ్వు వెంటనే ఏం చేయాలంటే, ఇట్లా చేయమన్నారు కదా అని దైవీ భావనలో ఉండాలి. ఓర్పు, సహనంగా ఉండాలి. ఓర్పుగాను సహనంగాను ప్రవర్తించేటప్పుడు త్యాగ భావనతోనూ ఉండాలి. ఆ భావనలు అప్లై చేసుకున్న వెంటనే నీ భావనలోకి అప్లై చేసుకో. ముందు 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 ఫస్ట్ స్టెప్లోనే ఇవన్నీ పోవాలి. నేను, నాది అనేటిదంతా వ్యవహార జీవితంలో చేసావు. వ్యవహార జీవితంలో నుంచి వేదాంతంలోకి వచ్చినప్పుడు సర్వవ్యాప్తంగా ఉన్నదాన్ని గుర్తించేటట్టు, అంతట్లో నేను ఒకన్ని, అంతటా ఉన్నది నేను, నాకంటే అన్యంగా లేదనేటువంటి భావనలోకి రావాలి. అందరూ సర్వసమానత్వటువంటి స్థితిలోకి రావాలి. తెల్లవారేపాటికి మనుషులు వస్తారు కదా, తెల్లారేళ్ళకు నిద్రమైన ఏంది లేదు, తెల్లారేళ్ళకి ఇంకొచ్చారు. అక్కడ ఏ సంస్కారంతో ఉన్నా వాళ్ళు ఆ సంస్కారంతో వస్తారు. అన్ని ఎదురు పడేవాళ్ళు కూడా వేరువేరు వృత్తుల్లో వేరువేరు సంస్కారాలతో పెరిగింటారు. వాళ్ళు పెరిగినటువంటి సంస్కారాన్ని బట్టి చాలా చాలా మృదువు స్వభావంతో ఉంటారు. కొంతమంది చాలా దుడుగు స్వభావంతో, కొంతమంది క్రూరంగా, కొంతమంది దౌర్జన్యంగా, రకరకాలైనటువంటి సంస్కారాలు కలిగిన వాళ్ళు నీకు ఎదురవుతారు. కాబట్టి అట్లా వ్యవహరిస్తారు కదా వాళ్ళు. వాళ్ళ వ్యవహారం ప్రకారం, వాళ్ళ సంస్కారం ప్రకారమే నీకు ఎదురయ్యే వాళ్ళు వస్తారు. అట్లా వ్యవహరిస్తారు. ఇప్పుడు ఆ అనుభవం నీకుంది కదా, అట్లా ప్రవర్తించే వాళ్ళతో దానిలో నుంచి విడుదల కావాలి అనే కదా నువ్వు ఇప్పుడు ఉన్నది. నువ్వు కూడా ఇప్పుడు ఇటువంటి తత్వంలోంచి ఇటువంటి భావన నాకు కూడా ఉండితే కదా ఇంకా ఘర్షణ ఎక్కువైతుంది. అవతల వారి సంస్కారం ప్రకారమే నా సంస్కారం ప్రవర్తించింది అనుకో, ఏముంది ఇంకా తీవ్రంగా ఘర్షణ అవుతుంది. కాబట్టే కదా నువ్వు ఇప్పుడు ఇక్కడ చేరి ఇక్కడ దీంట్లో నుంచి విడుదల కావాలనే కదా నువ్వు ఇప్పుడు ఉన్నది. కాబట్టి వాళ్ళు వచ్చేసరికి సంస్కారయుతంగా మాట్లాడడం పాత అలవాటుగా గబుక్కున అనేటువంటి మాట వచ్చేస్తుంది. వాళ్ళు వచ్చేసరికి ఏమవుతుంది, వాళ్ళని ఏ విధంగా తిడతా అంటే, అలవాటు ప్రకారం అన్నామనుకో, ఆ అలవాటు ప్రకారం వాళ్ళు తిట్టేది అలవాటు అయింది అనుకో, అంతకుముందే వానితో నీతో ఏదో ఘర్షణ ఉంది. ఇంక నువ్వు ఇప్పుడు కూడా మారలే. ఇంక మళ్ళీ వాడిని చూస్తానే వాళ్ళ పాత సంస్కారాలు నీవి వానివి రెండు గుర్తొచ్చినాయి. గుర్తొచ్చి మళ్ళీ వాడిని అదే మాటతో తిట్టావనుకో, అప్పుడు ఎట్లా, ఏ విధంగా మారుతావు? నువ్వు మార్చుకో. నీ సంస్కారం మారినా కూడా వాడు గుర్తెరుగుతాడు. ఓహో, ఇంతకుముందులాగా నన్ను అనట్లేదు, ఇంతకుముందులాగా నాతో చేయట్లేదు, చాలా సాత్వికంగా, చాలా మెతగ్గా, మృదువుగా మాట్లాడుతున్నాడనే భావన వానిలో కలుగుతుంది. ఇంకా మొదలవుతుంది వానికి కూడా. కాబట్టి ఓర్పుగా నీవు ఉంటే ఏం చేస్తావు? తొందరపడకుండా వెంటనే గబుక్కుని వచ్చే మాట రాకూడదు. అప్పుడు మార్చుకోవాలి. మామూలు ప్రకారం ఇంతకుముందు నేను ఇట్లా అంటాంటి వాడికి కనపడతానే, ఇప్పుడు లేదు, నేనే మార్పు, నాలో మార్పు కావాలి కదా. ముందు నాలో జరిగితే ఎదుటి వాళ్ళనే జరుగుతుంది. కాబట్టి వెంటనే ఏం చేస్తావు? ఇంతకుముందు లాగా పాతల వాటిలాగా మాట వచ్చేటప్పుడు వెంటనే ఆపుకుంటావు. వెంటనే ఆ మాట అనకూడదు, ఆపుకుంటావు. ఇంతకుముందు అంటే అంటాంటివన్నీ ఇట్లని ఆపుకొని ఓర్పుగా ఉంటున్నావా, సహనంగా ఉంటున్నావా, త్యాగభావంతో ఉంటే అని కొంచెం నీవు టెస్ట్ చేసుకోవాలి. అట్లుంటున్నానా లేదా, ఓర్పుగా ఉంటున్నానా, సహనంగా ఉంటున్నానా, త్యాగభావంతో నేను ఉంటున్నానా ఇతరుల పట్ల అనేది నీవు టెస్ట్ చేసుకోవాలి. నీవు టెస్ట్ చేసుకొని తొందరపడకూడదు. లోబడి ఇట్లా తొందరపడబట్టే కదా వారితో వైరమో ద్వేషమో వచ్చింది.
వచ్చినందుకే కదా వాడిని ఆ సంస్కారంతో ఆ దృష్టి చూస్తున్నావు. వాడు సంస్కారవంతుడు కాదు, చెడ్డోడే. చెడ్డోడే అయినప్పటికీ ఆ చెడ్డోడితో ప్రవర్తించేటప్పుడు వచ్చిన వైరుధ్యంతో వచ్చింది. కాబట్టి ఎందుకు మనం మార్చిన ప్రవర్తనతో మనకుంటే వానికి అవగాతం అవుతుంది, ఎందుకు ఈ విధంగా ఉన్నారు ఇంతకు ముందులాగా లేకుండా ఇట్లా అని. కాబట్టి టెస్ట్ చేసుకొని తొందరపడకూడదు. లోగడ ఇట్లా తొందరపడబట్టే ఈ బాధల దానిలో నుంచి నేను విడుదల కావాలని ఇప్పుడున్నావు. అప్పుడేమో తొందరపడబట్టే ఆ విధంగా వచ్చినాయి ఆ బాధలు. ఇప్పుడు దైవీ భావనలో ఉన్నావు కదా, దైవీ భావన చేసుకుంటూ మరి ఓర్పుగా ఉంటావు. దైవీ భావనలో చేసుకుంటే దైవీ భావనలో చూసినప్పుడు ఇంకా ద్వేషం లేదు. ద్వేషానికి రాగానికి వాటికి అర్థం లేదు కాబట్టి, అన్యతా ఉన్నది ఏమీ లేదు కాబట్టి, సర్వం దైవ స్వరూపంగా ఉన్నదని భావనలో ఉంటావు కాబట్టి అప్పుడు నీకు ఆ విధమైనటువంటి తత్వం కనపడదు. దైవీ భావన చేసుకుంటూ ఓర్పుగా ఉంటావు కాబట్టి సహనంగాను త్యాగ భావన కూడా నీకు అలవాటు అవుతుంది. త్యాగ భావన కూడా అలవాటు చేసుకుంటావు. ఇతరులను చూసో ఈ విధమైనటువంటి దీంట్లో ఏమీ లేదు, ఏముందప్ప ఏముంది అని ఉత్తది ఊరికే మాటలు, ఏముంది ఏమీ లేదు, ఏమి తీసుకొని రాలే, ఏమి మూట కట్టకపోవు అనేటివేమో సమాజంలో వినపడుతుంటాయి. మళ్ళీ వ్యవహరించే సాటుకు వచ్చేయాలకు చాలామంది ఆ ఏమీ లేని దాన్ని తీవ్రంగా ఉంటారు. ఆ ఏమీ లేని దాన్ని పోగొట్టుకోకూడదని. పోగొట్టుకోకపోతే మానే, నీకున్నది పోగొట్టుకోకపోతే మానే, కానీ తీవ్రంగా దానికి ఏం చేసైనా సరే దాన్ని పొందాలనేటువంటి తత్వం ఉండకూడదు. ఉన్నదాన్ని ఏదైనా కానీ నాకు అవసరం లేదు, నాకు చాలు, ఇంకా ఎక్కువగా ఉంది, ఏదో ఒకటి ఎవరికో సహాయపడాల్సిన వాళ్ళకి సహాయపడవచ్చు అనే తత్వం, త్యాగభావం రావాలి. ఏం చేసుకుంటావు? ఏం చేసుకుంటే ఎన్ని ఎన్ని వేల కోట్లు లక్షల కోట్లు ఉన్నటువంటి వాళ్ళు పోయినప్పుడు తీవ్రమైనటువంటి తగాదాలు పడి కోర్టులకు పోయి ఇప్పుడు కూడా వ్యవహారం నడుస్తూనే ఉన్నాయి. ఎప్పుడో నిజాం 1948లో సెప్టెంబర్ 17వ తేదీ భారత ప్రభుత్వం విలీనం చేస్తే నిజాం ప్రభుత్వాన్ని తొలగించి వాళ్ళ వ్యక్తిగత ఆస్తులన్నీ వదిలిపెట్టారు. గవర్నమెంట్కి సంబంధించిన, ప్రజలకు సంబంధించిన ఆస్తులను మాత్రం గవర్నమెంట్ తీసుకుంటే మిగతాటి వదిలేశారు. ఆయనకు 100 భార్యలు. ఆ ఊరికి ఆ రాజ్యానికి పోతే అటు చేసుకొని రావడమే, 2 రోజులు ఉండడం వాళ్ళు వచ్చేయడం, ఇంక మళ్ళీ జీవితంలో పెళ్ళాలనే చూసేదిలే. ఇట్లా పెళ్ళిళ్ళు చేసుకున్నాడు నిజాం. ఆ 100 మంది పిల్లలు కోర్టులో వేసితే ఇప్పటికీ తెగిపోలే అది. 1948 అంటే 60-70 ఏళ్ళు వాళ్ళు చనిపోయి వాళ్ళ వారసులు మళ్ళీ కోర్టుల్లో కొట్లాడుతున్నారు ఆ బంగారం కోసం, ఆ డబ్బుల కోసం, ఆ బిల్డింగుల కోసం, నీళ్ళ కోసం. వాడేమో తలా ఒక బంగ్లా ఇచ్చిపోయినాడు నిజాం. వీళ్ళందరినీ ఉండడానికి ఏమో తలా ఒక బంగ్లా దండిగా ఉన్నాయి కాబట్టి. అప్పుడు అట్లా ఏముంది, ఏం చేసిపోయాడు, తీవ్రమైన తగాదా పెట్టిపోయాడు. అట్లా ఏం చేసుకుంటావు? అదంతా ఏం చేసుకునేది ఉండదు. కాబట్టి త్యాగభావనను అలవాటు చేసుకున్నావు అనుకో, ఇక అప్పుడు దేని పట్లైనా ఆలోచన చేసే తత్వం వస్తుంది. ఓర్పుగా ఉన్నావు అనుకో, ఓర్పుగా ఉన్నప్పుడు ఏమవుతుంది, అతను చెప్పేవన్నీ నీలోకి అప్లై చేస్తావు కదా ఓర్పుగా ఉంటే. సంస్కారయుతంగా ఏ కర్మ ఉందో ఆ కర్మ అంతా అప్లై చేసినప్పుడు అన్నీ నీవు ఓర్పుగా విని, ఇప్పుడు ఇవన్నీ నాలో ఉండబట్టే కదా అతను ఇట్లా వ్యవహరిస్తున్నది అని నీలో నీవుగా గుర్తించగలుగుతావు. నీలో ఉన్న పొరపాట్లను కూడా నీలో నువ్వే గుర్తించుకోగలుగుతావు. ఇంకోరు చెప్పాల్సిన పని లేదు. నాలో ఈ విధంగా ఉండబట్టే కదా, నా సంస్కారం ఈ విధంగా ఉండబట్టే కదా అవతలతో ఈ మాటలు వస్తున్నాయి నాకు అనేటువంటిది కూడా నువ్వు ఓర్పుగా వినగలిగినప్పుడు నీలో నీకే అర్థమవుతుంది. నాలో ఈ లక్షణాలు ఉండబట్టే, ఇవన్నీ ఉండబట్టే అతను అట్లా వ్యవహరిస్తున్నది అని నీలో నీవు గుర్తించగలుగుతున్నావు. ఓర్పుగా ఉన్నప్పుడు మాత్రమే గుర్తించగలుగుతావు. ఓర్పుగా ఉంటేనే అసలు ఒక మాట కూడా రానియకుండా అవతల నుంచి మాట సగం వచ్చేటప్పటికే అందుకోబడితే గుర్తించలేవు. వినను లేవు. విని వానికి సమాధానం చెప్పాలంటే కూడా నిదానంగా చెప్పాలి. ఎంతసేపు ఒకరికొకరు ఆవేశంగా వదిలినప్పుడల్లా ఇవే జరుగుతుంటాయి. దీనికి అవగాహన కాదు, వీంది వానికి అవగాహన కాదు. వాని మనసులో ఏం ఫిక్స్ అయిందో అదే బాధనే వినిపిస్తాడు. అది కాబట్టి ఉండబట్టే కదా ఈ బాధలు పడుతున్నది. ఇవన్నీ గుర్తించలేక ఈ విధమైన పద్ధతిలో ఉండబట్టే కదా, ఇవి గుర్తించలేకపోబట్టే కదా ఇప్పుడు నాకు అతను గుర్తింపు చేశాడు. ఇప్పుడు నాకు అతని పట్ల నేను తీవ్రత అనేది
వాడు ఏం చేసినా ఓర్పుతో విని ఓర్పుతో దాని గురించి ఆలోచన చేశాను కాబట్టి నాలో ఉండేటి కూడా నేను గుర్తించగలగడానికి వాడే కారకుడయ్యాడు కదా. అతను గుర్తింపజేశాడు కదా నాకు. ఓర్పుగా ఉన్నాను కాబట్టే అతను అన్నదానికి మౌనంగా ఊరుకున్నాను అని నువ్వు ప్రశాంతంగా ఉన్నావు. అతనికి ప్రశాంతంగా ఉన్నదో లేదో కానీ నీ నుంచి మాత్రం అతనికి ఎటువంటి అశాంతి లేదు కదా. అతను ప్రశాంతంగా ఉన్నాడా? అతను కోపంతో వచ్చి వదులుతున్నాడా? అతను అశాంతిగా ఉండి వదులుతున్నాడా? అతని సంస్కారంలో అతని ఎట్లన్నా ఉండని, వాడు చెప్పేదాని పట్ల నువ్వు ఉండేదాన్ని బట్టి నీకైతే ప్రశాంతత వస్తుంది. వాడు కూడా మార్పు చెందే అవకాశం వస్తుంది. కాబట్టి అతనికి ప్రశాంతత ఉన్నదో లేదో కానీ నీ నుంచి మాత్రం అతనికి ఎటువంటి అశాంతి లేదు. నువ్వు తర్కమే చేయలే. నువ్వు నిదానంగా విని ప్రశాంతంగా ఉండి నిర్ణయం తీసుకునే స్థితిలోకి నువ్వు ఆలోచించుకునే స్థితిలోకి వచ్చావు కాబట్టి ఏం లేదు. వాడిని తికమక పెట్టే పని లేదు. వాడు అశాంతిగా ఉంటే దాన్ని అశాంతిని సృష్టించలేదు. కాబట్టి ఇప్పుడు నీవు కూడా ప్రశాంతంగా ఉన్నావు అనుకో, అలాగే లేనిపోనివన్నీ సంస్కారయుతంగా వస్తాయి. అన్ని అపవాదులు చేస్తాడు. ఇది వరకు ఓర్పుగా సహనంగా నీలోకి అప్లై చేసుకున్నావు కదా, చేసుకున్నప్పుడు ఇవన్నీ నీకు లేవు కదా అనేది నిర్ధారణ చేసుకున్నావా లేదా? వాడు బుక్కి అపవాదులన్నా ఏని, ఏ విధంగా అన్నాయని వాని యొక్క సంస్కారం ఫలితంగా వాడు ప్రవర్తించే వాని ప్రవర్తనలో తప్పులుండి కూడా చేస్తాడు. ఒక్కోసారి అపవాదులు వేస్తాడు, తప్పులు ఉండాలి, లేదంటే వానిది గొప్పది వాడిని చెప్పేదే నిరూపించుకోవడే కోసం కూడా చేస్తాడు. కాబట్టి ముందు వ్యక్తిత్వ వికాసం చెందాలంటే తనలోకి తాను చూసుకునేది రావాలి. తనలోకి తాను చూసుకోవాలి. తనలోకి తాను చూసుకోవాలంటే అసమర్థుని జీవయాత్ర చివరికి మిగిలేది సి నరసింహారావు రాసినటువంటి వ్యక్తిత్వ వికాసం లాంటివి చదువుకోవాలి ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు. అవి కూడా పనికొచ్చేటివే. వేదాంతం లేదు దాంట్లో, కానీ మానసిక స్థితి ప్రవర్తన అనే దాని గురించి బాగా విపులీకరించగలిగినటువంటివి అవి. కాబట్టి అవన్నీ నీవు లేవు కదా అనేది నిర్ధారణ చేసుకున్నావా లేదా? నేను సహజంగా ఓర్పుగా సహనంగా నీలోకి అవన్నీ అప్లై చేసుకున్నావా లేదా? చేసుకున్నప్పుడు ఇవన్నీ నీకు లేవు కదా అనేది నీకు నిర్ధారణ చేసుకున్నావు. ఇవన్నీ నాకు లేవు, ఈ లక్షణాలు ఏంటివి? వానికి ఉన్న లక్షణాలు లేవు కాబట్టి ఆ లక్షణాలు నాలో లేవు. నేను ఆ విధంగా వానితో ప్రవర్తించకూడదు. ఎవరితోనూ సంస్కారయుతంగా ఇంటా బయట ప్రవర్తిస్తున్నా. నేను ఓపిగ్గా ప్రవర్తిస్తున్నా. ఓ మాట పడవలసి వచ్చినా మళ్ళీ వాళ్ళు తెలుసుకునేటట్లు చేయగలుగుతున్నా నేను అనేది నిర్ధారణ చేసుకుంటావు. కాబట్టి ఒకవేళ అట్లా ఉంటే మార్చుకుంటావు కదా. ఒకవేళ అట్లా ఉన్నావనుకో, నీలేకి నీవు చూసుకొని నాలో ఈ పొరపాట్లు ఉన్నాయి, నాలో ఈ వ్యవహారంలో ఈ తేడా ఉంది కాబట్టి ఈ విధమైన పరిస్థితి వచ్చింది అనేదాన్ని నువ్వు గుర్తించుకోగలుగుతావు. కాబట్టి నీకు నీవే గుర్తించుకోగలిగి మార్చుకుంటావు కదా. కాబట్టి వేదాంతంలో స్థిరపడినటువంటి వాడు ఎంత శాంత చిత్తంతో, ఎంత శాంతంగా, ఎంత ప్రవర్తనాపరంగా ఎంతగా ఎట్లా ఉంటాడనే దాన్ని బట్టే అవగతమైనటువంటి స్థితిలో ఉన్నాడా లేదా అనే దాన్ని గుర్తెరుగుతారు అవతలి వాళ్ళు. కాబట్టి ముందు ఇది ఖచ్చితంగా ఉండాలి. ఎవరికైనా కూడా, ఏ వ్యక్తికైనా ముఖ్యంగా ఈ బోధలే గురువు దగ్గర చేరిన వాళ్ళకి ముఖ్యంగా ఉండాలి. ఇంక మా ప్రపంచమే నిత్యము సత్యమని భావించేవాడు ఎట్లన్నా ఉండని, ఇంకా వాడు ఇక్కడికి వచ్చిన వాడు ఈ స్థితిలో ఉంటేనే నువ్వు అన్ని విషయాలన్నింటినీ తొందరగా విడిచిపెట్టగలుగుతావు. లేకపోతే దాంట్లోనే కూరుకుపోతూ ఉంటావు. బోధినడము కాసేపు, మళ్ళీ మామూలు వ్యవహరించడము, మళ్ళీ మామూలు అవుతుంది. కాబట్టి నువ్వు వ్యవహారిక జీవితంలో కూడా ఇదే విధంగా జీవించగలిగితేనే నీలో అనేక మార్పులు వస్తాయి. నువ్వు తొందరగా ప్రతి ఒక్కదాన్ని తెలుసుకోగలిగి మనసులోకి అనేకమైనటువంటి పీడనలన్నీ లేకుండా శాంత చిత్తుడై ఈ మార్గంలో త్వరగా పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కాటికి ఇక్కడ ఆపుదాం. ఇక్కడ నుంచి రేపు మొదలు పెడదాం. మంగళం చెప్పండి. సమయం సరిపోయింది. వెంకటదాసు
మంగళం తీసి పెట్టుకోవాలి. बोलो श्री सद्गुरु महाराज की जय, गुरु परंपरमुకు జై. నిర్వికారాయ సకల నిత్యముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్యమంగళం. సగుణ నిర్గుణరహితాయ సంకల్పవర్జితాయ సర్వసాక్షాతీతునకు సత్యమంగళం. నిర్వికారాయ సకల నిత్యముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్యమంగళం. సత్తు చిత్తు సమసిపాయ శత్రు సంహారణాయ ఒత్తిలేని దీపము నీకిత్తు మంగళం. నిర్వికారాయ సకల నిత్యముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్యమంగళం. చేష్టలన్నీ ఉడిగిపాయ చేసేదేమి లేకపాయ శేషమ్మ మనసు మీలో చేరే మంగళం. చేష్టలన్నీ ఉడిగిపాయ చేసేదేమి లేకపాయ శేషమ్మ మనసు మీలో చేరే మంగళం. నిర్వికారాయ సకల నిత్యముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్యమంగళం. పరిపూర్ణాయ సకల భవ్య దివ్య రూపాయ పరశురామాయ సీతారామ మంగళం. పరిపూర్ణాయ సకల భవ్య దివ్య రూపాయ పరశురామాయ సీతారామ మంగళం. నిర్వికారాయ సకల నిత్యముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్యమంగళం. ఎల్లకాలములందు ఎడతగని బ్రహ్మంబు తెల్లముగ శిష్యులకు తేటపరచి యుల్లమూరంజిల్ల కల్ల ఎరుకను మాన్పు పల్లపోతుల పుల్లయారులకును జయమంగళము నిత్య శుభమంగళం. జయతు జయమంగళం మహోత్సవ మంగళం. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం శాంతి శాంతి శాంతి. జై గురు, జై గురు, జై గురుదేవా.